దేవుడు మనకు బోలెడన్ని తలాంతులు ఇచ్చి ఉంటాడు, కానీ ఏ తలాంతుని మనం ఉపయోగించాం. మనకు పాటలు పాడే తలాంతు ఉంటుంది, కానీ దానిని మనం ఉపయోగించాం. మనం మందిరానికే రాము, అసలు మనం పాటలు ఏం పాడతాం? మనకు వాయిద్యాలు వాయించేటటువంటి తలాంతు దేవుడు ఇచ్చి ఉంటాడు, కానీ ఆ తలాంతుని మనం ఉపయోగించాం. మనకు ప్రార్థన చేసేటటువంటి గొప్ప ప్రార్థన ఆత్మను దేవుడు అనుగ్రహించి ఉంటాడు, కానీ మనం మందిరానికే రాము, మనం ప్రార్థన ఏం చేస్తాం? ఈరోజు ఎంత నిర్లక్ష్యమో చూడండి. దేవుడిచ్చినటువంటి ఏ తలాంతునైనా నువ్వు ఉపయోగించుకోకపోతే, దేవుడిచ్చినటువంటి ఏ తలాంతునైనా నీవు దేవుని కొరకు ఉపయోగించకపోతే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ తలాంతుని నీ యొద్ద నుండి తీసి పడేస్తాడు. నీకు ఆయన ఆ తలాంతుని ఇచ్చినందుకు ఆయన బాధపడతాడు. ఆయన ఏమంటాడో తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా అని అంటాడు. నువ్వు గనక ఆయన ఇచ్చిన తలాంతులను నువ్వు చక్కగా ఉపయోగిస్తే, దేవుని రాజ్యం కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు నువ్వు ఆయన ఇచ్చినటువంటి తలాంతులను పర్ఫెక్ట్గా ఉపయోగిస్తే, నీకు ఒక తలాంతు పైన అనేక తలాంతులను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సేవలో వాడుకుంటాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన నిన్ను తీసుకొని వచ్చుకుంటాడు. అనేకులకు మాదిరికరంగా నిన్ను ఆయన నిలబెట్టుకుంటాడు. కానీ ఈరోజు మన జీవితం అలా లేదు. దేవుడిచ్చిన ప్రతి తలాంతును ఉపయోగించుకోకుండా మనం నిరర్ధకం చేస్తూ ఆయన సన్నిధిలో సోమరులమైన చెడ్డ